హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. మరి మనం ఈరోజు ఎంతో ఈజీ మరియు హైదరాబాదీ స్టైల్ మటన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మటన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో అరౌండ్ 6 టేబుల్ స్పూన్స్ పెరుగు పోసి మనం వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. చూడండి, ఇలా 5 మినిట్స్ తర్వాత ఎక్స్ట్రా వాటర్ డ్రైన్ అయిపోతుంది, మనకు కేవలం యోగర్ట్ మిగులుతుంది. సో ఇక్కడ నేను ఇవాళ మటన్ బిర్యానీకి 1 కేజీ మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. క్లీన్ చేసుకున్న మటన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం యోగర్ట్ని మటన్కి పట్టియాలి. ఆ తర్వాత నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మటన్ బిర్యానీకి ఏంటో చూసేయండి. సో అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, మార్వాడి మొగ్గ, షాజీరా, యాలకులు ఇవన్నీ తీసుకోవాలి. సో ఇవన్నీ చిన్న జార్లోకి చూడండి, షాజీరా 4, యాలకులు 5 to 6 లవంగాలు, 3 అనాస పువ్వులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ చిన్న జార్లో వేసి ఫైన్గా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇదే అండి మన మటన్ బిర్యానీ సీక్రెట్ మసాలా. ఆ తర్వాత మటన్ మ్యారినేట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మనం ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసుకుందాము. చూడండి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, మనం చేసుకున్న ఫ్రెష్ మసాలా. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 నిమ్మకాయల నుంచి నేను నిమ్మరసం తీసుకున్నాను, అది కూడా పోసి మంచిగా మిక్స్ చేయాలండి. తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 బిగ్ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి ఈ మసాలాలంతా మటన్కి పట్టేలాగా అరౌండ్ 10 మినిట్స్ బాగా ఇలా మిక్స్ చేయాలి. ఇదే అండి మ్యారినేషన్ ప్రాసెస్. ఇందులోనే మనకి ఈ మ్యారినేషన్ మనం ఎంత ఎక్కువ సేపు చేస్తే మటన్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అరౌండ్ 1.5 అవర్ వరకు నేను మటన్ని మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా పక్కన పెట్టేసేయాలి మ్యారినేషన్కి. ఇక్కడ మటన్ బిర్యానీకి ఈరోజు నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో 1 కేజీ బాస్మతి రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని మనం ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక మనం చూడండి కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి మీడియం హీట్లో. సో మీడియం హీట్లో మనకి అరౌండ్ 10 మినిట్స్ పడుతుందండి ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ అయ్యే వరకు. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మీడియం హీట్లోనే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి ఆనియన్స్ పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో వాటర్ ఎక్స్ట్రాగానే పోసుకోండి. వాటర్ అందులో చూడండి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ అనాస పువ్వు, 7-8 లవంగాలు, 5-6 మార్వాడి మొగ్గ, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ తీసుకొని చూడండి వాటర్ను మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక అందులో మనము 1 కప్పు పుదీనా ఆకులు వేసేయాలి. ఆ తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ కూడా చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దాల్చిన చెక్క ఒక 5-6 దాల్చిన చెక్క ముక్కలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 5-6 అనాస పువ్వులు,
స్టార్ అనీస్ అని కూడా అంటారు వాటిని. 7-8 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 7-8 మార్వాడి మొగ్గ అంటారండి వీటిని. ఇవన్నీ వేసేసి అందులో బాగా వాటర్ని మరగనివ్వాలి. కొద్దిగా ఆయిల్ కూడా పోయాలండి, ఎందుకంటే బిర్యానీ రైస్ స్టిక్కీగా కాకుండా ఉంటాయి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి చూడండి, వాటర్ ఇప్పుడు బాగా బాయిల్ కానివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, వాటర్ని డ్రైన్ చేసేసి 1 kg బాస్మతి రైస్ని అందులో వేసేసేయాలి. సో ఇలా వేసాక సరే ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. దీనికి మనకు రైస్ కావడానికి అరౌండ్ 15 minutes పడుతుందండి, ఎందుకంటే 1 kg క్వాంటిటీ కదా. చూడండి, ఇక్కడ రైస్ని మనం ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ చేసుకోవచ్చు అండి, మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ఒకసారి చెక్ చేసుకుందాం కుక్ అయిందా. మనం రైస్ని ఇక్కడ ఓన్లీ 70% కుక్ కానివ్వాలండి. చూడండి, మనకి ఓన్లీ 70% కుక్ అవ్వాలి. ఇలా రైస్ విరిగిపోతే మనకి ఓన్లీ 70% కుక్ అయితే మనం వాటర్ డ్రైన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని ఇలా డ్రైన్ చేసేసుకొని రైస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ చేసే బౌల్ తీసుకొని అందులో 4 tablespoons ఆయిల్ పోసి మ్యారినేట్ చేసిన మటన్ 1.5 hour మ్యారినేట్ చేసాం కదా, అది బయటికి తీసి మళ్ళీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి హై ఫ్లేమ్లోనే ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేయాలి. ఆయిల్లో సో ఆయిల్లో వేసాక ఇలా హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. మటన్ అరౌండ్ 8 minutes వరకు అలా మిక్స్ చేయాలండి. మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా ఈ ప్రాసెస్ 10 minutes పడుతుందండి. హై ఫ్లేమ్లోనే ఉంచాలి మంట మాత్రం, లేకపోతే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. సో ఇలా చూడండి, 10 minutes తర్వాత మటన్ ఇలా కుక్ అయింది కదా. సో ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇలా 10 minutes వరకు కుక్ చేసుకున్నాక హై ఫ్లేమ్ మీద మనం 1 layer ఇలా బాస్మతి రైస్ ఒక 1 layer వేయాలండి మటన్ మీద. ఇలా ఒక ఫస్ట్ లేయర్ని రైస్ని వేసేసి మనం 1 kg రైస్ని 3 partsగా డివైడ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ లేయర్ వేసేసి దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసేయాలి, ఇలా స్ప్రింకిల్ చేయాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసేసేయాలి. ఆ తర్వాత చూడండి, మనం బిర్యానీ మసాలా చేసుకున్నాం కదా స్పెషల్గా, అది మనం ఓన్లీ అక్కడ 1 tablespoon వాడాం కదా, మిగతాది ఇక్కడ వాడుతున్నాం. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా మరియు కొత్తిమీర తరుగును వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా రైస్ అంతా. ఆ తర్వాత 1 tablespoon నెయ్యిని కూడా వేయాలి. చూడండి, సో ఇది ఫస్ట్ లేయర్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ సెకండ్ లేయర్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ లేయర్ని వేసుకుందాము. ఇలా సెకండ్ లేయర్ వేసేసి సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ బిర్యానీ మసాలా కూడా స్ప్రింకిల్ చేసి తర్వాత కొత్తిమీర తరుగు వేసేయాలి. మళ్ళీ 1 tablespoon నెయ్యిని కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం థర్డ్ పార్ట్ మిగిలిపోయిన రైస్ అంతా ఇలా థర్డ్ లేయర్ వేసేసి సేమ్ ప్రాసెస్ అండి. మిగిలిపోయిన ఆనియన్స్, కొత్తిమీర తరుగు, బిర్యానీ మసాలా అంతా వేసేసేయాలి.
సో నేను బిర్యానీ మసాలా ఇంట్లోనే చేశానండి, ఏమీ బయటిది వాడట్లేదు. ఇదే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో కొత్తిమీర తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఈ నెయ్యి కూడా వేసేసేయాలి. అంతే అండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు, కావాలంటే మీరు ఫుడ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. సో అంతే అండి. మనం మూత పెట్టేసి దీన్ని డైరెక్ట్ స్టవ్ మీద ఉంచొద్దండి. మనం పెనం తీసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసి ఒక 8-10 మినిట్స్ హీట్ కానివ్వాలి పెనంని. ఆ తర్వాత మనం ఆ బిర్యానీ బౌల్ పెనం మీదకి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మంట హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఒక 15 మినిట్స్ వరకు మనం ఈ బౌల్ మీద ఒక ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఇలా వెయిట్ పెట్టేసుకొని చూడండి, మంట హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా ఒక 15 మినిట్స్ వరకు పెట్టేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చేసేసుకోవాలి. అంతే అండి, మనం మటన్ బిర్యానీ యమ్మీ టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది, ఎంతో సింపుల్గా ఇంట్లోనే. సో మనం ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి పర్ఫెక్ట్గా పొడి పొడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో దీన్ని రైతాతో కానీ మన మటన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. సో ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొందరికి రికమెండ్ అవుతుంది నా ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్.